నమస్తే వెల్కమ్ టు శుభమస్తు ది పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యుత్తమైంది కనుక ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే మన సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు వెతుక్కుంటే ఆనందంగా ఉండగలుగుతాం. మీకు ఎలాంటి సమస్యలున్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉందంటున్నారు రాశి జెమ్స్ వారు. రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా? జాతక రీత్యా రత్నధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది? రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా? జాతక రత్న సందేహాలపై రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రోజిమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మన సాక్షి స్టూడియోలో ఉన్నారు. మీ సందేహాలకు సమాధానం ఇస్తారు. మీరు కాల్ చేయవలసిన నంబర్లు 040-233-10-680, మరో నెంబర్ 040-233-10-730. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు సాక్షి స్టూడియో. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్. సాక్షి టీవీ ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ సంతోషమే కోరుకుంటారు. ఎవరు కూడా బాధలు వద్దు, విచారం వద్దనే విచారం దూరమే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆశ నా లైఫ్లో హ్యాపీగా ఉండాలని చెప్పి. అన్హ్యాపీగా ఎవరు ఇష్టం పడరు. కానీ అందరూ హ్యాపీగా ఇష్టం పడితే మళ్ళీ అన్హ్యాపీలో ఎలా వెళ్తారు? అందరూ సంతోషం ఇష్టం పడితే మళ్ళీ కష్టాలు ఏ విధంగా వస్తాయి? ఎందుకు బాధలు వస్తాయి? వై సఫరింగ్? ఎందుకు బాధలు, ఎందుకు కష్టాలు వస్తాయి? ఈ బాధల మధ్యలో సంతోషం మధ్యలో ఏంటి తేడా? దాని మధ్యలో ఏముందంటే డిజైర్స్ అంటారు. డిజైర్ అనేసరికి కోరిక, ఇష్టాలు. ఏ విధంగా కోరికలు? చదువులో ఆసక్తి ఉండే వాళ్ళకి ఏదో ఒక చదువు చదువుతారు. ఆ చదువులో కంప్లీట్ అవ్వకపోతే, ఆ కోరికల్లో ముందుకు రాలేకపోతే అక్కడ బాధ స్టార్ట్ అయిపోతుంది. చదువు కంప్లీట్ అయింది, ఆయన కోరిక వచ్చి జాబ్ రావాలి. జాబ్ రాకపోతే అప్పుడు కొంచెం బాధ. ఎందుకంటే డిజైర్ ఉంది, జాబ్ రావాలి, నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను కదా, వెంటనే నాకు జాబ్ వచ్చేస్తే నేను ముందుకు రాగలుగుతాను, ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక అవ్వకపోతే అప్పుడు విచారం, బాధలు. కొంతమందికి ఇప్పుడు పెళ్లి విషయంలో తీసుకుంటే ఏజ్ అయిపోయింది, పెళ్లికి ట్రై చేస్తున్నారు, సంబంధాలు వస్తున్నారు, పెళ్లి కుదరడం లేదు. అక్కడ కోరిక పెళ్లి అవ్వాలని చెప్పి అవ్వడం లేదు. మొత్తం ఫ్యామిలీకి ఒక బాధ, విచారంలో ఉంటారు, బాధలో ఉంటారు. అదేవిధంగా వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో సక్సెస్ పొందలేకపోతే అక్కడ మళ్ళీ వాళ్ళ విచారం, కోరిక. అంటే హ్యాపీ అన్హ్యాపీ మధ్యలో వచ్చేసి ఒకటే ఒక శబ్దం ఉంది, దట్ ఈస్ కాల్డ్ డిజైర్ అని చెప్పి. డిజైర్ పూర్తి అవ్వకపోతే అప్పుడు కష్టాలు, బాధ అని చెప్పి. మేము అనుకునేలాగా లైఫ్ జరుగుతుందా? లేదు. ఎందుకంటే లైఫ్ మా చేతిలో లేదండి. మా చేతిలో ఒకవేళ ఉంటే అందరూ హ్యాపీని చూస్ చేస్తారు కదా. అంటే మీకు సంతోషం కావాలి, మీకు బాధలు కావాలంటే అందరూ ఏం చేస్తారు? సంతోషమే కావాలి అంటారు. కానీ అలా ఇక్కడ లేదండి. ఎందుకంటే గ్రహాలని ఒక కంట్రోల్ ఉందండి, ఒక కంట్రోలర్. గ్రహాల స్థితి బాగా లేకపోతే మనిషికి కష్టాలు, కోరిక పూర్తి అవ్వదు. ఎంతో మంది వస్తారండి. ఇప్పుడు రాజకీయ నాయకులు తీసుకోండి, ఎంతో మంది వస్తారు. నేను 30 ఏళ్ళ నుంచి పార్టీకి చాలా కష్టపడి పనిచేస్తున్నాను, నాకు ఒక హోదా లేదు, నాకు ఒక స్థానం దొరకలేదు. నిన్న వచ్చిన వాళ్ళకి మంత్రి చేశారు, నిన్న వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే అయిపోయారు. అంటే వాళ్ళు అర్థం చేసుకోరు. అంటే మీ గ్రహాలు ఎలా ఉన్నాయి? మీరు 30 ఏళ్ళు పార్టీకి కష్టం పడి మీకు స్థానం ఎందుకు దొరకలేదు? మీకు మైండ్కి ఎక్కదు. అంటే జస్ట్ మీరు కష్టం పడుతున్నాము, మీ నాయకుల వెనక మీరు తిరుగుతున్నారు, కానీ మీరు ఒక కోరిక ఉంది మనసులో, ఒక ఎమ్మెల్యే అవ్వాలేనో ఏదో ఒకటి ఉంటుంది కోరిక. ఎందుకని ఇంత కష్టపడ్డాం కదా, ఏదైనా ఒక మాకు దొరకాలని చెప్పి. కానీ దొరకవు. ఎందుకంటే గ్రహాలు బాగా లేకపోతే మీరు ఎన్ని కష్టం పడనా ఆ స్థానానికి మీరు రాలేరు. ఎందుకంటే యోగము అంటారు. యోగం లేకపోతే మనిషికి ఆ యోగం, ఆ స్థానం దొరకవు. ఫస్ట్ ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి, ఎందుకు నా లైఫ్లో ఇలాంటి కోరికలు ఎందుకు అవ్వడం లేదు, ఎందుకు కష్టాలు ఉన్నాయి, ఎందుకు బాధలు ఉన్నాయి, నేను ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను కదా, నేను ఎందుకు ముందుకు రావడం లేదు. చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి నేను 10 years నుంచి జాబ్ చేస్తున్నాను, నాకు మంచి పోస్ట్ రావాలి, ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ రావడం లేదు. జూనియర్స్ పైకి వెళ్ళిపోతున్నారు, నేను సీనియర్ వెనుక వెళ్ళిపోతున్నాను. ఎందుకు అంటే వెనక్కి ఎందుకు వెళ్తున్నాను అర్థం చేసుకోవాలి. గ్రహాలు బాగలేదు అంటే మీ ముందు అంటే మీ జూనియర్ మీకు నా పైకి వెళ్ళిపోతున్నారు. మీరు 30 ఏళ్ళ నుంచి ఒక పార్టీలో పనిచేస్తున్నారు, కానీ నిన్న వచ్చిన వాళ్ళు మంత్రి అయిపోయారు, ఎమ్మెల్యే అయిపోయారు. అంటే ఆయన గ్రహాలు బాగా ఉంటేనే లైఫ్లో ముందుకు రాగలుగుతారు. గ్రహాలు బాగా లేకపోతే మనిషికి కష్టాలు. ఇక్కడ గ్రహాలు బాగాలేదు, అర్థం ఏంటి? గ్రహాలు బాగా లేకపోతే మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయనా ముందుకు రారు. ఈ ప్రపంచానికి నడిపించేదానికి ఆ భగవంతుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టమే ఈ గ్రహాలు, నవగ్రహాలు అంటారు. ఈ గ్రహాల్లో మనిషి పైన ప్రభావం చూపిస్తుంది. గ్రహాల స్థితి బాగా లేకపోతే
గ్రహాలు అనుకూలం ఇవ్వలేకపోతే అప్పుడు మనిషికి బాధలు, విచారాలు, అన్హ్యాపీ, టెన్షన్ అన్నీ వచ్చేస్తాయి, కష్టాలు చాలా వచ్చేస్తాయి. గ్రహాలకి బలం కోసము ఆ భగవంతుడు కూడా ఇదే ప్రపంచంలో పరిష్కార మార్గం కూడా పెట్టాడు. ఆ పరిష్కారం వల్ల మేము ముందుకు రావచ్చు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం ద పవర్ ఆఫ్ జెమిస్టోన్. గ్రహాల స్థితి బాగా లేకపోతే ఆ గ్రహాలకి బలం కోసము సంప్రదాయంలో కొన్ని రకాల రెమెడీ చూపించారు. ఈ విధంగా మీరు పరిష్కారం చేసుకుంటే మీ లైఫ్లో మీరు బాగుంటారు, సంతోషంగా ఉంటారని చెప్పి అన్ని రకాలు చాలా రకాలు పరిహారాల్లో రత్నాలకి మొదటి స్థానం వచ్చింది. ప్రతి ఒక్కరి మాట ఎందుకంటే మణి అంటారు. మణి అనేసరికి జమ్స్, రత్నము. రత్నం అంటే దేవుడి నుంచి ఒక ఔషధం అంటారు. అంటే రత్నాల వల్ల గ్రహాలకి శాంతి చేసుకోవచ్చు, గ్రహాలకి కంట్రోల్ చేయవచ్చు. యోగం పొందేదానికి రత్నాలు పెట్టి తప్పకుండా లైఫ్లో ముందుకు రావచ్చు. ఒక్కసారి మీ లైఫ్లో మీ కోరికలు ఎందుకు అవడం లేదు, మీ లైఫ్ ఎందుకు అన్హ్యాపీగా ఉంది, ఎందుకు విచారంగా, ఎందుకు బాధగా ఉంది, ఒక్కసారి తెలుసుకొని ఆ గ్రహాలకి మీరు బలం పెంచుకుంటే లైఫ్లో సంతోషంగా హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఓకే అండి, కాలర్తో మాట్లాడదాం. తప్పకుండా. పవన్ కుమార్ రెడ్డి గారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. నమస్తే అండి. హలో. ఓకే, కాల్ డ్రాప్ అయినట్టుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఏదైనా కోరుకుంటే మైండ్ సెట్ చేసుకోవాలి, మైండ్ ట్యూన్ చేసుకోవాలి, స్ట్రాంగ్గా అనుకుంటే అది జరుగుతుంది. పాజిటివ్ థింకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, మరి అలా అనుకున్నప్పటికీ ఎందుకు జరగదంటారు? యోగం కూడా ఉండాలని చెప్తున్నారు. ఇందాక చెప్పాను కదండి, కోరికలు ప్రతి ఒక్కరు ఉంటుంది. ఒక జాబ్ లెక్కన వాళ్ళకి జాబ్ కోరిక, పెళ్లి అవ్వాలంటే పెళ్లి కోరిక. ఇప్పుడు చెప్పిన నాయకులకి 30 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నావు, స్థానం కావాలి కోరిక ఉంటుంది. గ్రహాలు బాగా కోరిక పూర్తి అవ్వదు. గ్రహాలు బలం పెంచుకోవాలి. ఇష్టారంటారు కదండి, నోటికి చెప్తారు కదా. ప్రతి ఒక్క రోజు మేమే మాట్లాడుతూ మేము ఏం చేస్తాము, ఒక డైలీ 2-3 రకాలు మన నోట్లో వస్తుంది. అంటే ఏమో నా స్టార్ బాగలేదు, స్టార్ బాగుంది, ఆయన స్టార్ బాగుంది. స్టార్ అర్థం ఏంటి? గ్రహాలు ఫేవర్ లా ఉంటే మనిషి ముందు. ఇక్కడ ఒకటే అర్థం చేసుకోండి, మీరు గ్రహాలు బాగా లేకపోతేనే మీ లైఫ్ లో కష్టాలు ఎంతో మంది వస్తారు. నేను ఇల్లు తీసుకున్నాను, ఆ ఇల్లు తీసుకున్నప్పటి నుంచి నా లైఫ్ లో కష్టాలు మొదలైపోయింది. పెళ్లి చేసుకున్నాను, భార్య వచ్చిన తర్వాత నా లైఫ్ లో కష్టాలు మొదలైపోయింది. ఏదో రకంగా నేను నా పేరు ఏమన్నా బాగలేదేమో ఇవన్నీ అనుకుంటారు, మర్చిపోతారు. గ్రహాలు కంట్రోలింగ్, ఆ గ్రహాలే బాగా లేకపోతే మీరు పేరు మార్చుకున్నా ఏంటి, మీ ఇల్లు తీసుకున్నా ఏంటి, పెళ్లి తర్వాత అంటే వేరే వాళ్ళ పైన విమర్శించడం మంచిది కాదు. ఎందుకంటే ఒక్కసారి గ్రహాల బలం పెంచుకుంటే లైఫ్ లో హ్యాపీ ఉంది, రాగలుగుతాము. కోరికలు పూర్తి అవుతాయి. కోరికలు పూర్తి అవ్వాలంటే ఒక్కసారి జాతకం తెలుసుకోవాలి. జాతకం తెలుసుకున్న తర్వాత ఎందుకు ఆటంకాలు వస్తున్నాయని చెప్పి ఒకసారి దానికి బలం పెంచుకుంటే సంతోషం నుంచి రావచ్చు. ఈ సమస్యకైనా గ్రహ బలం తెలుసుకోవాలంటారు ముందు. తప్పకుండా. అయితే కాలర్తో మాట్లాడదాం. ఇంద్రారెడ్డి గారు బెంగళూరు నుంచి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24/3/1971. 24/3/1971. ఓకే. మార్నింగ్ 10:30. ఓకే. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, మీ పూర్తి పేరు చెప్పండి. కే ఇంద్రారెడ్డి. కే ఇంద్రారెడ్డి. ఏం చేస్తుంటారండి? బిజినెస్ అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం ఫ్యూచర్ ఎట్లుంది ఏమే? ఇంద్రారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బుధవారం జన్మించారు. అవునండి. ధనిష్ఠా నక్షత్రం కుంభరాశిలో. ఓకే అండి. వృషభ లగ్నం వచ్చింది. దివ్యాధిపతి పంచమాధిపతి బుధగ్రహం నీచంలో పడ్డాడు. చేస్తే ప్రతి ఒక్క ప్రయత్నాలు ఆటంకాలు ఎక్కువ చూస్తున్నారు. బిజినెస్ చేస్తున్నారు కానీ ముందుకు రాలేకపోతున్నారు. మీ రాశి కూడా కుంభరాశి. 2014 నవంబర్ నుండి కొంచెం డౌన్ఫాల్. ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి ఫైనాన్షియల్ అంతా బ్లాకేజ్ ఉంది, ట్రబుల్ గా ఉంది, ఆటంకాలు ఎక్కువ చూస్తున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. ఎందుకంటే భాగ్యాధిపతి స్థితి బాగలేదు, శనిగ్రహం వృశ్చిక రాశిలో ఉన్నాడు. సో అదే విధంగా వచ్చేసి దివ్యాధిపతి అయిన పంచమాధిపతి, దివ్యాధిపతి అనేసరికి ధనస్థానం. కొంచెం మాటల్లో కూడా కొంచెం తడపడతారు, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ తగ్గిపోవడము, మనీ ఎర్నింగ్ లో కొంచెం ఆటంకాలు. మీరు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ముందుకు రాలేకపోతున్నారు. ప్లానింగ్లు చాలా చేస్తున్నారు కానీ ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తున్నారని చెప్పి జాతకం చూపిస్తుంది. దానికి కారణం ఏంటి? బుధ అంటే దివ్యాధిపతి అనేసి ధనస్థానము, పంచమాధిపతి అనేసరికి బుధ గ్రహము నీచంలో పడ్డాడు. అందువల్ల మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ముందుకు రాలేకపోతున్నారు, కొంచెం ఆటంకాలు చూస్తున్నారు. దాంతో పాటు శనికి బలం లేదు. శనికి బలం లేకపోతే, ఎందుకంటే శని గ్రహం కూడా మీకు భాగ్యాధిపతి నీచంలో పడ్డాడు. చాలా రకాల ప్రయత్నాలు ఉన్నాయి, కష్టం పడి పనిచేస్తున్నారు, ముందుకు రాలేకపోతున్నారు. ఇక్కడ చిన్నగా తెలియజేస్తాను, మీ ముందున్నే వాళ్ళు, మీ జూనియర్స్ ముందుకు వెళ్ళిపోతున్నారు, మీరు వెనక అయిపోతున్నారు. మీ మనసులో ఒకటే మైండ్కి వస్తుంది, ఇన్ని నేను కష్టాలు పడుతున్నాను కదా, ఎందుకు నేను ముందుకు రాలేకపోతున్నాను, ఎందుకు నా లైఫ్ లో కష్టాన్ని చెప్పి. దానికి మెయిన్ కారణము
బుధుడు శని గ్రహము ఈ 2 గ్రహాలు బాగలేదు. మొదటిగా ఈ 2 గ్రహాలు మీరు బలం పెంచుకోండి. దానికోసం మీరు చేసిన పని తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ కనీసం 3 క్యారెట్, దాంతో పాటు తెలుగులో మయూరి నీలం, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ కనీసం 3 క్యారెట్, ఈ 2 కలిపి పెట్టాలి. ఇంకా మీకు వివరాల కోసం బెంగళూరులో కూడా మా బ్రాంచ్ ఉంది. అక్కడ డాక్టర్ రోషన్ గారు సేవలో ఉండారు కాబట్టి అక్కడ వెళ్ళి మీరు వాళ్ళతో అప్రోచ్ అవ్వచ్చు, ఇంకా మీ సర్వీసెస్ తీసుకోవచ్చు. కానీ ఈ బుధకి శనికి బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. చిన్న చూడండి, ఇందాక చెప్పాను కదా కోరికలు. ఈయన జాతకం చూసుకుని వ్యాపారం చేస్తున్నారు. దివ్యాధిపతి పంచమాధిపతి బుధ నీచంలో పడ్డాడు. భాగ్యాధిపతి అంటే అదృష్టం లేక ముందు ఎందుకు 9th హౌస్ బ్లాంచ్ లో కింగ్ మేకర్. లైఫ్ లో మంచి సెటిల్మెంట్ ఇవ్వాలి, లైఫ్ లో కొంచెం హ్యాపీ ముందుకు రావాలంటే 9th హౌస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఈ 2 గ్రహాలు కూడా నీచంలో పడ్డాడు. ఆయన ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిన లైఫ్ లో ముందుకు రాలేకపోతున్నారు. హెల్త్ పరంగా సమస్య, డిస్టర్బెన్స్ చాలా ఉన్నాయి. అంటే ఈయన వెనక ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఈయన వెనకైపోతున్నారు అని జాతకం చూపిస్తుంది. దానికోసం బలం పెంచుకుంటే లైఫ్ లో హ్యాపీగా డిజైర్ ఏదైతే ఉంటుందో కదా మనసులో కోరిక తప్పకుండా పూర్తి అవుతుంది. లైఫ్ లో హ్యాపీగా ఉంటారు. నిజంగా చాలా మంది బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళల్లో వెరీ ఫ్యూ, చాలా కౌంట్ చేయొచ్చు వాళ్ళ మీద. కొంతమంది మాత్రమే సక్సెస్ చూస్తుంటారు. 100 మంది చేస్తే 2 సక్సెస్ అవుతుంటారు. ఎందుకని అలా జరుగుతుందంటే ఇందులో చెప్పాను కదా, ఇండివిజువల్ హారోస్కోప్ చూసుకోవాలి. ఈయన జాతకం చూసుకుంటే ఈయన బిజినెస్ చేస్తారు, చాలా రకాల కష్టం పడతాడు, చాలా రకాల ప్రయత్నాలు ఉన్నాయి, చాలా కష్టపడి పనిచేసే యోగం అన్ని రకాలు ఉన్నాయి. కానీ దివ్యాధిపతి పంచమాధిపతి బుధ నీచంలో పడ్డాడు. భాగ్యాధిపతి శని ఈ లగ్నానికి అంటే వృషభ లగ్నానికి మంచి రాజయోగం ఇచ్చేవాడు, మంచి ఉపరీత రాజయోగం ఇచ్చేవాడు, మంచి యోగం ఇచ్చేవాడు. శని గ్రహం నీచంలో పడ్డాడు. అందువల్ల చేసే ప్రతి ఒక్క ప్రయత్నాలు వెనక వచ్చేస్తున్నాడు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చాలా రకాల వాళ్ళు కష్టం పడతారు, కానీ ముందుకు రాలేకపోతారు. ఫ్యూ మెంబర్స్ అంటే వాళ్ళ జాతకం బాగుంటే ముందుకు రాగలుగుతారు. అంటే ఒకసారి తెలుసుకోవాలి ఎందుకు నా లైఫ్ లో ఆటంకాలు వస్తున్నాయి, ఇంత కష్టపడి నేను వ్యాపారం చేస్తున్నాను కదా, ముందుకు ఎందుకు రాలేకపోతున్నాను, ఒక్కసారి జాతకం తెలుసు తప్పకుండా దానికి ఆన్సర్ దొరుకుతుంది. లైఫ్ లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఇప్పుడు అంటే పర్టికులర్ ప్రొఫెషన్ సెట్ అవుతుంది అని చెప్పి ముందుగానే జాతకంలో ప్రిడిక్ట్ చేసి అదే ఫాలో అవ్వాలంటారా, లేకపోతే కొంతమందికి నాకు ఈ ప్రొఫెషన్ ఇష్టం నేను దీనిలోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను కానీ ఎక్కువ డౌన్ ఫాల్స్ చూస్తాను. దీంట్లో 2 రకాలు ఉంటాయండి. మీరు బిజినెస్ మొదలు పెట్టే ముందు వచ్చేసి నేను ఇప్పుడు బిజినెస్ మొదలు పెట్టాలి, నాకు ఏ బిజినెస్ నాకు కలిసి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క జాతకానికి ప్రతి ఒక్క లగ్నానికి ఒక వ్యాపారం అని ఉంటుంది. ఆ వ్యాపారంలోనే వెళ్తేనే వాళ్ళు సక్సెస్ఫుల్ గా ముందుకు రాగలుగుతారు. ఒకసారి తెలుసుకోవాలి. లేదు ఆల్రెడీ మేము దాంట్లోనే ఉన్నాము, మేము 10 years చేస్తున్నాము, అందులోనే ముందుకు రావాలి, వేరే వ్యాపారం మేము చేంజ్ చేయలేము అని చెప్పి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి బలం పెంచుకోవచ్చు. మీరు కొత్తగా ఉండేవాళ్ళు వ్యాపారం మీరు స్టార్ట్ చేయాలంటే ఒక్కసారి మీ జాతకం తెలుసుకొని నాకు ఎలాంటి వ్యాపారం నాకు కలిసి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క లగ్నానికి ఒక వ్యాపారం ఉంటుంది. ఆ వ్యాపారం చేస్తేనే మీకు మంచి అభివృద్ధి ఉంటుంది, లైఫ్ లో హ్యాపీ ముందుకు వస్తారు. ఒకవేళ మీరు ఆల్రెడీ చేస్తున్నాము, దాని నష్టం పోతున్నాము, అందులోనే పైకి రావాలి, అందులోనే ముందుకు రావాలంటే ఒక్కసారి తెలుసుకొని ఆ గ్రహాలకి బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్ లో ముందుకు రావచ్చు. సో ఆ విధంగా ఉంటుంది. ఓకే, కాళ్ళతో మాట్లాడదాం. రమేష్ గారు చిత్తూరు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, మీ పుట్టిన తేదీ చెప్పండి. 2/6/1983. 2/6/1983. అవును మేడం. ఈవినింగ్ 6:30. సాయంత్రం 6:30. ఓకే, ఎక్కడ పుట్టారండి? నేను కాళహస్తి మండలం మేడం. కాళహస్తి మండలం. ఓకే, గుడ్ మార్నింగ్ రమేష్ గారు. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారండి? బాగున్నాను సార్. జన్మించిన రోజు గురువారం. సార్ జన్మించిన రోజు గురువారం జన్మించారు. అవును సార్. ధనిష్టా నక్షత్రం కుంభరాశిలో. అవును సార్. లగ్నం చూసుకుంటే వృశ్చిక లగ్నం వచ్చింది. దివ్యాధిపతి పంచమాధిపతి అయిన గురు వక్రి లగ్నంలో ఉన్నాడు. ప్రయత్నాలు చాలా చేసిన ముందుకు రాలేకపోతున్నారు. అదే విధంగా సప్తంలో కుజుడు రవి. జాతకంలో రవి మంగళ యోగం ఉంది, కానీ సప్తంలో కుజ రావడం వల్ల కొంచెం పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ గా ఉంటుంది. మ్యారీడ్ లైఫ్ లో ఆటంకాలు. కొంచెం మీ జాతకం చూసుకుంటే మీకు కొంచెం తొందరపాటు ఎక్కువ ఉంటుంది, ఆవేశము, కొంచెం కోపం తొందరగా వచ్చేస్తుంది, నిర్ణయం సరిగా తీసుకోలేకపోతారు, కొంచెం టెన్షన్ ఎక్కువ తీసుకుంటారు. ఫస్ట్ మీరు చేసిన పని కోపం తగ్గించుకోవాలి, తొందరపాటు తగ్గించుకోవాలి. ఎందుకంటే కొంచెం జాతకంలో కొంచెం ఎక్కువ ఆవేశం చూపిస్తుంది. ఆవేశం తగ్గించుకుంటే ముందుకు రాగలుగుతారు. సెకండరీ దివ్యాధిపతి పంచమాధిపతి గురువు వక్రి అందువల్ల మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసి ముందుకు రాలేకపోతే డిస్టర్బ్ గా ఉంది. దాంతో పాటు దశమాధిపతి రవి స్థితి బాగలేదు. ఇది వరకు లైఫ్ లో స్టెబిలిటీ లేదు, డెవలప్మెంట్ లేదు, ముందుకు రాలేకపోతే లైఫ్ చాలా డిస్టర్బ్ గా ఉన్నారు.
ఈ కష్టాల నుంచి పైకి రావాలంటే మీరు చేసిన పని తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫర్. కనక పుష్యరాగం వల్ల అభివృద్ధి ముందుకు రాగలుగుతారు. ఫైనాన్షియల్ మ్యాటర్లో కొంచెం మీకు సపోర్ట్ ఉంటుంది, అంటే మీరు చేసే వ్యాపారం ముందుకు రాగలుగుతారు. ఈ రవి బలం వల్ల కొంచెం జాతకంలో హెల్త్ పరంగా సమస్య చూపిస్తుంది. ఆ హెల్త్ రికవర్ అయ్యి లైఫ్ లో స్టేబుల్ గా మంచి హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఎస్ సార్. ఏంటి బిహేవియర్ మీద కూడా గ్రహాలు ప్రభావం చూపుతాయంటారా? కోపంగా ఉండటానికి కూడా గ్రహాలు అంటున్నారు. కొందరేమో శాంతి స్వరూపులుగా ఉంటారు, ఎంత కోపం తెప్పించాలన్నా వాళ్ళు శాంతంగానే ఉంటారు, అసలు కూల్ గా. కోపం రావడానికి కూడా ఎట్లా? తప్పకుండా అండి. ఇప్పుడు చంద్రగ్రహం అనేసరికి మనోకారకుడు, అంటే భావోద్వేగాలు అంటారు కదా, అంటే ఇమోషనల్ మూడ్ స్వింగ్స్ కావచ్చు, కన్ఫ్యూజన్స్ కావచ్చు, ఫోబియా. ఒకవేళ జాతకంలో చంద్రస్థితి బాగా లేకపోతే వాళ్ళకి కొంచెం భయం ఎక్కువ ఉంటుంది, వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం ఉన్నది, ఇన్ఫినిటీ కాంప్లెక్స్. నేను చేయగలుగుతానా, నేను నా వల్ల అవుతుందా లేదని చెప్పి వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోవడము, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడము, చంచనతము, డైలామాలో అంటారు. అదే విధంగా కొంచెం కుజా స్థితి బాగా లేకపోతే అలాంటి వాళ్ళు కొంచెం కోపం ఎక్కువ, ఆవేశం, తొందరపాటు, అంటే ఏం లేకుండా చిన్న చిన్న విషయాలకి పెద్దగా చేసుకుంటారు, గొడవలు చేసుకుంటారు. అంటే వాళ్ళకి కొంచెం సెకండ్స్ లో కోపం రావడం, ఆవేశం, తొందరపాటు ఈ విధంగా ఉంటుంది. అంటే గ్రహాల స్థితి బాగా లేకపోతే మనిషికి కోపాలు రావడం గ్రహాలే కారణము, మనిషికి మనశ్శాంతం ఉండడానికి గ్రహాలే కారణం. ఇంత చెప్పాను కదా, చంద్రుడు బాగా లేకపోతే అలాంటి వాళ్ళకి భయం ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, మూడ్ స్వింగ్స్, కన్ఫ్యూజన్, డిప్రెషన్, సైకాలజికల్ డిజార్డర్ కూడా కారణం. మేము చంద్రగ్రహం బాగలేకపోతేనే ఎమోషనల్ చాలా కిందికి వెళ్ళిపోతారు. దాంతో పాటు కుజుడు కొంచెం స్ట్రాంగ్ గా ఉండి కుజుడి స్థితి బాగా లేకపోతే ఆ సమయంలో మనిషికి కోపం ఎక్కువ ఉంటుంది, ఆవేశం ఉంటుంది, తొందరపాటు ఉంటుంది, గొడవలు పెట్టుకోవడము, అంటే చాలా రకాల టెన్షన్స్ అండి. సో సొసైటీలో ఎంతో గొడవలు అవుతాయి కదా. కోపం అనేది నిజంగా మెయిన్ ఫ్యాక్టర్ అండి గొడవలన్నిటికీ. వైఫ్ హస్బెండ్స్ మధ్య కావచ్చు, ఫ్రెండ్స్ మధ్య కావచ్చు. అందుకే ఇంతకు చెప్పాను కదా, ఆయన జాతకంలో ఇప్పుడు రమేష్ గారు కాల్ చేశారు కదా, ఆయన జాతకం చూసుకుంటే కుజుడు అంటే కోపం, తొందరపాటు ఎక్కువ, ఆవేశం, చిన్న చిన్న మాటలు పెద్దగా చేసుకుంటారు. మొదటిగా ఆవేశం తగ్గించుకోవాలి. ఆవేశం మంచిది కాదు. ఆవేశంలో మీ నిర్ణయాలు తీసుకుంటే చాలా బాధపడుతూ చాలా ప్రాబ్లం చూస్తారు. అందుకని మా దగ్గర వచ్చిన వాళ్ళు వస్తారు కదా ప్రతి ఒక్కరు క్లయింట్స్ కి మేము ఫస్ట్ వాళ్ళ నేచర్ తెలియజేస్తాము. మీ స్వభావం ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా మార్చుకోవాలి. ఎందుకంటే మా రాశికి వన్ విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అని క్యాప్షన్ ఉంది. అంటే ఒక్కసారి మీరు రాగలిగితే మీ లైఫ్ లో మార్పు అని చెప్పి, అంటే ఫస్ట్ వాళ్ళకి అర్థం చూపిస్తాము. వాట్ యు ఆర్, నువ్వంటే ఏంటి ఫస్ట్ తెలుసుకో, తర్వాత ఏ విధంగా మార్చుకోవాలి. అప్పుడే కదండి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు చెప్పకపోతే ఎలా మెండికి వస్తుంది, చెప్పాలి. నీ కోపం ఉంది, ఆవేశం ఉంది, తగ్గించుకోవాలి. ఒక్కసారి తెలుసుకున్న తర్వాత దానికి రెమెడీ ద్వారా రత్నాలు తప్పకుండా లైఫ్ లో హ్యాపీగా ముందుకు వచ్చేస్తారు. ఆ విధంగా ఉంటుంది. బిహేవియర్ కూడా మొత్తంగా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. తప్పకుండా అండి. మనిషి స్వభావం కావచ్చు, మనీ ఎర్నింగ్ కావచ్చు, బ్రదర్ రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి, చదువు ఏ విధంగా ఉంటుంది, ఉన్నత చదువు ఉందా లేదా, చదువు ఏమైనా బ్రేకప్ వస్తుందా, పిల్లలు ఏ విధంగా ఉంటారు, పిల్లలు ఉన్నారా లేదా, పిల్లలు డిలే పుడతాయా, అంటే ఏమైనా హెల్త్ పరంగా సమస్య వస్తుంది, శత్రువులు ఏమైనా ఉన్నాయా, అంటే ఎనిమీస్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా బాధలు వస్తాయా, వైఫ్ ఏ విధంగా ఉంటాము, పార్ట్నర్షిప్ ఏ విధంగా ఉంటుంది, కోఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, అంటే పేరెంట్స్ ఏ విధంగా ఉంటాము, అమ్మతో ఏ విధంగా ఉంటాము, సిస్టర్ బ్రదర్స్ ఏ విధంగా ఉంటాము, ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్ లో ముందుకు రాగలుగుతాము, బ్యాంక్ సేవింగ్స్ ఏమైనా ఉంటాయా లేదా, డబ్బు ఏమైనా వస్తాయా లేదా, ఖర్చు ఎక్కువ ఆదాయం తగ్గిపోతుందా, అన్ని తెలుసుకోవచ్చు. కంప్లీట్ గా లైఫ్ గురించి ప్రిడిక్ట్ చేయొచ్చు. తప్పకుండా అండి. సార్ కాలర్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. విక్రమ్ గారు చిత్తూరు నుంచి. నమస్తే అండి. నమస్తే సార్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి సార్. ఓకే, పుట్టిన తేదీ చెప్పండి. 1/5/1986. 1/5/1986. సమయం తెలుసా అండి? ఎర్లీ మార్నింగ్ 7:45. 7:45. ఎక్కడ పుట్టారండి? చిత్తూరు. ఓకే సార్, మీ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తా ఉంటాం సార్. 2-3 మంత్స్ ట్రై చేస్తా అంటే ఈ రోజు దొరికింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి. లైన్ కొనడం అంటే ఎంత ఎక్కువ మంది ట్రై చేస్తారు కదా, అవును, అందులో కొంచెం లైన్ బిజీగా ఉంటుంది. చాలా థ్యాంక్స్, మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు అందరికి. ధన్యవాదాలండి. వెరీ థ్యాంక్ఫుల్. ధన్యవాదాలండి. జన్మించిన రోజు గురువారం తెలుసా మీకు? అవునండి. శ్రావణం నక్షత్రం జన్మించారు మీరు, మకర రాశి. అవునండి. లగ్నం చూసుకుంటే మీది వృషభ లగ్నం వచ్చింది. లగ్నంలో శుక్ర ప్రభావం ఉంది. దివ్యాధిపతి పంచమాధిపతి బుధగ్రహం నీచంలో పడ్డాడు. జాబ్ పరంగా 5 వరకు సెటిల్మెంట్ లేదండి. ప్రయత్నాలు చాలా చేస్తున్నారు కానీ ముందుకు రాలేకపోతున్నారు. ఆటంకాలు ఎక్కువ చూస్తున్నారు. అదే విధంగా సప్తంలో శని వక్రి, మ్యారీడ్ లైఫ్ లో కూడా ఆటంకాలు చూపిస్తున్నాయి. అష్టంలో కుజుడు, కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి. దెర్ ఇస్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్.
చూడండి ఇక్కడ మీరు ఇందాక అడిగారా కదా లైఫ్ ఈ విధంగా అని చెప్పి ఈయన జాతకం చూసుకుంటే పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ ఉంటుంది, మ్యారేజ్ లైఫ్ లో ట్రబుల్ ఉంటుంది, అంటే భార్యతో అంటే హౌస్ ఆఫ్ కోఆపరేషన్ డ్యామేజ్, హౌస్ ఆఫ్ పార్ట్నర్షిప్ డ్యామేజ్ గా ఉంది. అక్కడ కొంచెం చిన్న చిన్న మాటలు గడవలు రావడము, మిస్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది, డిస్టర్బ్ ఉంటారు. సెకండరీ మనీ ఎర్నింగ్ ప్లేస్ ధనస్థానం కూడా బాగలేదు, పంచమాధిపతి కూడా బాగా, అందువల్ల పిల్లలకి దోషం ఉంది. అదేమైనా చేసే ప్రతి ఆటంకాలు, అంటే 30 ఏళ్ళు అయిపోయింది లైఫ్ సెటిల్మెంట్ రాలేదు, ఆటంకాలు ఎక్కువ చూస్తున్నారు. ఎందుకంటే శని గ్రహం బాగలేదు, బుధ గ్రహం కూడా బాగలేదు. అందువల్ల పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ గా ఉంది, జాబ్ పరంగా సమస్య ఉంది, ఫ్యామిలీ పరంగా సమస్య ఉంది. లైఫ్ లో ఇది వరకు స్టేబుల్ లైఫ్ లేదు. స్టేబుల్ రావాలి, లైఫ్ లో సంతోషం ఉండాలి. మీరు చేసిన పని తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్ లో ఎమరాల్డ్, కనీసం 3 క్యారెట్. దాంతో పాటు తెలుగులో మయూరి నీలం, ఇంగ్లీష్ లో బ్లూ సఫైర్, కనీసం 3 క్యారెట్. ఈ 2 రత్నాలు కలిపి పెడితే తప్పకుండా ఆలోచన శక్తి పెరుగుతుంది. చూడండి, బుధ వల్ల ఏమవుతుందంటే థింకింగ్ పెరగడం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం, అంటే తప్పు చేయకుండా, మిస్టేక్ చేయకుండా లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఇక్కడ చిన్న సందేశం చాలా మంది చూస్తున్నారు. ఇందులో చెప్పిన బుధ గ్రహం బాగలేదు. బుధ గ్రహం అనేసరికి మా బుద్ధికి పనిచేసేవాడు, థింకింగ్, ఆలోచన శక్తి. ఇప్పుడు గొడవలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? మైండ్ సరిగా పనిచేయకపోతే అక్కడే టెన్షన్స్, గొడవలు వస్తాయి. ఒక్కసారి మా ఆలోచన శక్తి పెద్దగా ఉంటే ఫ్లైట్ పైకి వెళ్తే ఎలా విధంగా ఉంటుంది, చాలా చిన్న కనపడతాయండి. అంటే మా ఆలోచన శక్తి కొంచెం పెద్దగా ఉంటే ఆ మిస్టేక్ కూడా చిన్నగా మాకు కనపడతాయి, మేము పట్టించుకోము, అంత వదిలేస్తాము. లేకపోతే దగ్గరికి చూస్తే పెద్దగా కనపడతాయి, చిన్న మిస్టేక్ కూడా చాలా పెద్దగా కనపడుతుంది. అందుకని ఈ సమస్య ఎప్పుడు వస్తుందంటే బుధ గ్రహం బాగా లేకపోతే అక్కడ బుద్ధి సరిగా పనిచేయదు, ఆలోచన శక్తి తగ్గిపోతుంది, చిన్న చిన్న మ్యాటర్లో గొడవ పెట్టుకోవడము, మైండ్ స్టాప్ అయిపోతుంది, చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, డిస్టర్బ్ వచ్చేస్తుంది. వ్యాపారం చేయాలా, జాబ్ చేయాలా అర్థం అవ్వదు, ఇంట్లో కూడా గడవాలు, అమ్మతో గడవాలు, ఫాదర్తో, వైఫ్తో, అంటే ప్రతి ఒక్క సర్కిల్లో కూడాను ఎక్కడికి వెళ్తున్న టెన్షన్లో ఉంటారు. ఎందుకంటే మైండ్ సరిగా పనిచేయదు కదా. మైండ్ సరిగా పనిచేసి థింకింగ్ పవర్ చాలా బాగుంటే, థింకింగ్ పవర్ ఉంటే మిస్టేక్ తక్కువ చేస్తారు, మిస్టేక్ తక్కువ చేస్తే లైఫ్ లో హ్యాపీగా ఉంటారు. లైఫ్ లో కష్టాలకి మెయిన్ కారణం మిస్టేకే అండి. తప్పు చేసుకుంటేనే కష్టాలు వస్తాయి, ఆ తప్పుని జరగకపోతే హ్యాపీగా ఉంటాం. సో ఆ విధంగా బుధుడు కూడా బలం పెంచుకోవాలి. ప్రతి ఒక్క దానికి లింకప్ గ్రహాలు బాగా లేకపోతే సమస్యలు, కష్టాలు. ఆ గ్రహాలకి బలం పెంచుకుంటే లైఫ్ లో హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు స్టూడియోకి వచ్చి కాల సమస్యలకు, సందేహాలకు పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు. అదేవిధంగా వ్యూవర్స్ కి ఒక గమనిక, ప్రతి బుధవారం కూడా వైజాగ్ లో అందుబాటులో ఉంటారు డాక్టర్ ఎంఎం రజా గారు. అదేవిధంగా ప్రతి గురువారం విజయవాడలో అందుబాటులో ఉంటారు, మిగిలిన రోజుల్లో హైదరాబాద్ లో అందుబాటులో ఉంటారు. కాల్ కలవని వారు చింతించిన అవసరం లేదు, స్క్రీన్ లో కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయవచ్చు, లేదా ఈ ప్లేసెస్ లో వైజాగ్ లో, విజయవాడలో లేదా హైదరాబాద్ లో మీట్ అవ్వచ్చు. బెంగళూరులో ఉన్న వాళ్ళకి డాక్టర్ రోషన్ గారు అందుబాటులో ఉంటారు. ఇక ఇది వాళ్ళ శుభమస్తు. స్టేజ్